సాక్షాత్ కనకదుర్గమ్మ వారు నడిచిన మెట్ల దారి. ఈ బెజవాడ నాదిరా. జై శ్రీమన్నారాయణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు శ్రీ కనకదుర్గమ్మ వారు నడిచిన మెట్ల దారి దగ్గర ఉన్నాము. కనకదుర్గమ్మ గుడిని ఎవరు నిర్మించారు, ఇంద్రకీలాద్రికి ఆ పేరేలా వచ్చింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది. పాండవులు అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరు నుండి పాశుపతి అస్త్రాన్ని పొందుతాడు. తను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు. విజయం పొందాడు కనుక ఈ ఊరికి విజయవాడగా పేరు వచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. కనకదుర్గమ్మ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానము. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయం. కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి దుర్గాదేవి ప్రత్యక్షమైంది. దానితో అమ్మవారు సంతోషించి వరం కోరమని అడగగా, అమ్మ నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపుడవై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధనమైంది. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు. తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషాసుని వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసవర్ధుని రూపంలో కీలాద్రిపై వెలిసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడం అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. కొన్ని సంవత్సరాల తర్వాత మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని చూసి జనాలు భయపడేవారు. కొన్ని రోజుల తర్వాత ఆదిశంకరాచార్యుల వారు శ్రీశంకర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు. అప్పటి నుంచి అమ్మ శాంత స్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. వరంగల్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ చూస్తారు కదా, చాలా బాగుంది. ఇక్కడి నుండి విజయవాడ దాదాపు 3.5 గంటల సమయం పడుతుంది. వరంగల్ నుండి విజయవాడకు వెళ్ళడానికి డైలీ చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మనకు హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విశాఖపట్నం నుండి తదితర ప్రాంతాల నుండి కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఫైనల్ గా విజయవాడ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. రైల్వే స్టేషన్ బయట ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు టైం ఉంటే నడిచి కూడా వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, ఆలయం దగ్గరలో గల హోటల్లో రూమ్ తీసుకున్నాము. ఇదేనండి ఆ హోటల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదేనండి మా రూమ్. ఇక్కడ ఇప్పుడు మేము విజయవాడలో తీసుకున్న రూమ్ ఇదేనండి మా రూమ్. చాలా బాగుంది. ఈ రూమ్ పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా రూమ్ నుండి ఆలయానికి బయలుదేరాము. సమయము ఉదయం 2:30 అవుతుంది. ఇప్పుడు మనం ఆలయానికి ఆవరణలో ఉన్నాము. ఆలయ ఆవరణ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. భక్తులు ఆలయ ఆవరణలో నిద్రిస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే సుప్రభాత సేవకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారు ఉదయం 3 గంటల లోపు ఆలయంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలయానికి సంబంధించిన రూమ్స్ ఇవి. రూమ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ మల్లికార్జున మహామండపము. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకు లిఫ్ట్స్ అందుబాటులో ఉంటాయి. లిఫ్ట్స్ లో ఆలయానికి వెళ్ళొచ్చు. శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి సుప్రభాత సేవలో ఉదయము సమయము 3 గంటలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలయం ముందు ఉన్నాము. చూసారు కదా, సుప్రభాత సేవ దర్శనానికి చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా వస్తే ఈ దర్శనానికి రావడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిరోజు మంగళ వాయిద్యాలతో ఇలా అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకువెళ్ళి సమర్పిస్తారు. సుప్రభాత సేవకి వెళ్ళాలనుకునేవారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తప్పకుండా టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపాయలు ఉంటుంది.
సుప్రభాత సేవ టికెట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అమ్మవారికి ధూప దీపం వేసి నైవేద్యాన్ని కూడా తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదన చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయం ఎంత నిర్మానుష్యంగా ఉందో. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తుండటం వల్ల దీన్ని ఇంద్రకీలాద్రి అంటారు. సుప్రభాత సేవలో అమ్మవారికి నక్షత్రహారతులు, గోత్రనామాలతో అర్చన చేసి శ్రీచక్రం దగ్గర కుంకుమ కూడా మనకు ఇస్తారు. ఈ సమయంలో ఇక్కడ లలిత సహస్రనామం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా బంగారు గోపురం. ఇక్కడే అమ్మవారి ఉగ్రరూపమున్న ప్రదేశం. ఇక్కడికి ఆలయ అర్చకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దర్శన అనంతరం బయటకు వెళ్లే దారిలో ఒక పెద్ద హుండీ చూశారు కదా, ఇక్కడి నుండి కాస్త ముందుకు వస్తే రాజగోపురం దీపాల కాంతుల్లో విరజిల్లుతూ ఉంటుంది. రాజగోపురం ముందు అమ్మవారి విగ్రహం అందంగా అద్భుతంగా ఉంటుంది. దర్శనం చేసుకోండి. దసరా నవరాత్రుల వేడుకలు. దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దుర్గాదేవి అమ్మవారు ప్రతిదినం ఒక్కొక్క అవతారంతో దర్శనమిస్తారు. 9 దినములు 9 అవతారాలు. మొదటి రోజు స్వర్ణ కవచలంకర దుర్గాదేవి, రెండవ రోజు బాల త్రిపుర సుందరిదేవి, మూడవ రోజు గాయత్రీదేవి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు లలిత త్రిపుర సుందరిదేవి, ఆరవ రోజు సరస్వతీదేవి, ఏడవ రోజు దుర్గాదేవి, ఎనిమిదవ రోజు మహాలక్ష్మీదేవి, 9వ రోజు మహిషాసుర మర్దిని రాజరాజేశ్వర దేవి. ఈ 5వ దినంన జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినంన అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూలా నక్షత్రంగా భావిస్తారు. ఆ దినంన లక్షలాది మంది భక్తులు, స్వాములు, విద్యార్థులు తరలి వస్తారు. ఇంద్రకీలాద్రి పైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మహాశివరాత్రి హిందూ పండుగలలో అతి ముఖ్యమైనది. శివపార్వతుల వివాహం జరిగిన రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇంద్రకీలాద్రిలో దివ్య కాంతుల నడుమ కోటి దీపోత్సవ వేడుకలు. ఆ దుర్గాదేవి అంటే రక్షణ శక్తి అని ఇంకొక అర్థం. దుర్గా అంటే ప్రధాన అర్థం రక్షణ శక్తి. ఈ దుర్గని ఆశ్రయిస్తే ఏమొస్తుందండి? దుఃఖహంత్రి సుఖప్రద. అయితే అందరూ ఈవిడిని ఆశ్రయిస్తున్నారంటే దుష్టులు ఆవిడిని ఆశ్రయించలేరు. దుష్ట దూరా, వాళ్ళకి ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అయ్యా, ఇంత దురాచారాల మధ్య ఉన్నాం కదా, అమ్మని మనం ఆశ్రయించగలమా అంటే దురాచారాల మధ్య ఉన్నావు గనక అమ్మని ఆశ్రయించు. గిరి ప్రదక్షిణ. ప్రతి పౌర్ణమికి డప్పు వాయిద్యాలు, కోలాటల మధ్య శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ప్రచార రథం ముందుకు సాగుతుండగా వెనక శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంలో ఉంచి ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. సుప్రభాత సేవ తర్వాత సమయము ఉదయము 7 గంటలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కనకదుర్గమ్మ వారు నడిచిన మెట్లదారి దగ్గరికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్యారేజ్ ఇదేనండి. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో నది. వావ్, చాలా బాగుంది కదా. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే కృష్ణానది వస్తుంది. పదండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి కృష్ణానది. భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో ఇది 3వది.
తెలుగువారు ఈ నదిని ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకునే ముందు తప్పకుండా కృష్ణానదిలో స్నానాలు ఆచరించి వెళ్ళడం పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దేవస్థానం వారి బస్. కొండపైకి వెళ్ళాలంటే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొండ కింద పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకు అక్కన్న మాదన్న గుహలు కనిపిస్తాయి. పదండి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కన్న మాదన్న గుహల దగ్గర ఉన్నాము. ఇదేనండి అక్కన్న మాదన్న గుహలు. గోల్కొండ నవాబు గణేష దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన అక్కన్న మాదన్న పేరు రావడానికి కారణం, వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడం వలన వారి పేరుతో పిలవడం ప్రారంభమై ఉండవచ్చని అంటుంటారు. ఇక్కడ ఉన్న 2 రాతి గదులలో ఒకదానిలో సదాశివుడు లింగ రూపంలో కనబడతాడు, మరొకటి ఖాళీగా ఉంటుంది. ద్వారపాలక విగ్రహాలు, విఘ్న నాయకుని రూపం గోడలపైన చెక్కబడ్డాయి. పక్కనే నల్లరాతి మండపం సుందర సూక్ష్మ చెక్కడాలతో పాటు తెలుగు శాసనంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళితే ఇక్కడ మహామండపం పక్కనే అమ్మవారి మెట్ల దారి ఉంటుంది. పదండి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇదేనండి సాక్షాత్ అమ్మవారు నడిచిన మెట్ల దారి. మనం మెట్ల దారి గుండా వెళ్లే ముందు కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి స్టార్ట్ అవ్వాలి. మెట్ల పూజ చేసుకునేవారు మెట్టు మెట్టికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. మనసులో ఓం దుమ్ దుర్గాయ నమ అనుకుంటూ ముందుకు వెళ్తే సాక్షాత్ అమ్మవారు మన పక్కనే ఉన్నారు అన్న భావన కలుగుతుంది. ఈ మెట్ల దారిలో అమ్మవారు రాత్రి సమయంలో సంచరిస్తుంటారని అంటుంటారు. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా మెట్ల దారిలో వెళ్ళడానికి ప్రయత్నించండి. మరికొంతమంది వారు మొక్కిన మొక్కు తీరిన తర్వాత ఇలా మోకాళ్ళతో మెట్లు ఎక్కుతూ ఉంటారు. 1955వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన. విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు. ఆయన అమ్మవారి భక్తుడు. అతను మారుతి టాకీస్ దగ్గర ఉండేవాడు. ఆ రోజు మారుతి టాకీస్ లో రోజులు మారాయి అనే సినిమా నడుస్తుంది. సినిమా అయిన తర్వాత ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్ళడానికి అలా ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. రిక్షా ఎక్కించుకొని ఆవిడ మాట్లాడుతూ, బాబు, రాత్రి సమయం 12 కావస్తుంది, చీకటి అయింది కదా, అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం ఉండదా అని అడిగితే దానికి సమాధానం కార్మికుడు, మా తల్లి దుర్గమ్మ, మా అమ్మ దుర్గమ్మ, నాకు భయం ఎందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏంటికి వెళ్ళాలమ్మా అంటే సమాధానం లేదు. అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు. ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తూ ఉంటుంది. అదేంటమ్మా, డబ్బు ఇవ్వలేదు అని రిక్షా అతను అడగా, నీ తలపాగలో పెట్టాను చూడు అంటుంది. తన తలపాగా చూసుకోగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. ఆయనకు వెంటనే అర్థమవుతుంది, సాక్షాత్ దుర్గమ్మవారే తన రిక్షా ఎక్కారని అందరికీ వివరిస్తాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి పత్రికలతో ఫోటోతో సహా వేశారని చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం మెట్ల దారి ద్వారా పూర్తిగా పైనికి రాగానే అమ్మవారి వాహనం సింహాలు ఇరువైపులా ఉంటాయి. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళితే మనకు ఇక్కడ కొన్ని ఆలయాలు ఉంటాయి. పదండి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ బెజవాడ నాదిరా. ఇదేనండి శ్రీ అవధూత మౌనస్వామి వారి ఆలయం. చూసి దర్శించుకోండి. శ్రీ అవధూత మౌనస్వామి వారి ఆలయం పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. పదండి, నాతో పాటు వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇదేనండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. దర్శించుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కనే శ్రీ మహాగణపతి ఆలయం ఉంది. దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గోపురంలో నుండి దర్శనంకి వెళ్లే దారి. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే అమ్మవారి ఆలయం ఉంటుంది. పదండి, నాతో పాటు వచ్చేయండి. ఇదేనండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి స్వయంభుగా వెలిసిన ఆలయము. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పండుగలు, బొమ్మల కొలువులు, కార్తీక దీపోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్తే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి విగ్రహాలు చూడవచ్చు. చాలా అందంగా ఉంటాయి.
ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇదేనండి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే చండీ హోమము యాగశాల. ఇక్కడ అందరూ బయట వేచి ఉన్నారు కదా, ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి పంపిస్తారు. ఇదేనండి చండీ హోమం జరిగే యాగశాల. చండీ హోమానికి వెళ్ళేవారు పూలు కానీ పండ్లు కానీ తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవాలి అనుకుంటే ఇంటి నుండి గుమ్మడికాయ తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న స్వామి ఉమాకాంత్ శర్మ గారు విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారి అర్చకులు. చండీ హోమాన్ని నిర్వహించేవారు. 700 శ్లోకాలు, ప్రతి శ్లోకంతో హోమం చేస్తారు. అదే చండీ హోమం. ఈ హోమం ప్రతిరోజు 8 గంటలకు జరుగుతుంది. 2 గంటల సమయం పడుతుంది. ఇక్కడ చండీ హోమం చేపించుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈసారి వెళ్తే తప్పకుండా ఒక పూట హోమానికి పెట్టుకోండి. అమ్మవారు ఇక్కడికి వచ్చారని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.